రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులను కలుపుతూ ప్రస్తుతం ఉన్న 6 లైన్ల జాతీయ రహదారిని 8 లైన్లుగా మార్చి గ్రీన్ఫీల్డ్ హైవేగా తీర్చిదిద్దేందుకు ఏపీ తెలంగాణ సీఎంలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ ప్రతిపాదనను త్వరలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకుతేనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ప్రజల రాకపోకలకు మాత్రమే కాకుండా సరుకు రవాణాకు సైతం ఈ ప్రతిపాదన దోహదపడుతుందన్నది ఇరు రాష్ట్రాల సీఎంల అభిప్రాయం. రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య రోడ్డు కనెక్టివిటీని పెంపొందించే అంశాన్ని విభజన చట్టంలోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీనికి అనుగుణంగా ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు రోడ్డు కనెక్టివిటీ గతంతో పోలిస్తే మెరుగుపడినా ఇప్పుడు అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్టు వరకు పొడిగించాలన్నది రెండు రాష్ట్రాల ప్రతిపాదన. కేంద్రానికి అధికారికంగా ప్రతిపాదనలు వెళ్లిన తర్వాత అనుమతుల విషయంలో చంద్రబాబు నాయుడు చొరవ తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 6 లైన్లను 8 లైన్లకు విస్తరించేందుకు అవసరమైన భూసేకరణ విషయంలో రెండు ప్రభుత్వాలు చొరవ తీసుకుంటాయి. తెలంగాణ సరుకు రవాణా కోసం ఒక డ్రై పోర్ట్ నిర్మించాలన్నది ప్రతిపాదన దీర్ఘకాలంగానే ఉంది. ఇది కార్యరూపం దాల్చి వినియోగంలోకి వస్తే ఇతర రాష్ట్రాలు, దేశాలకు మచిలీపట్నం రేవు ద్వారా రవాణా చేయడానికి 8 లైన్ల గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే దోహదపడుతుందని, ఈ మౌలిక సదుపాయంతో రెండు రాష్ట్రాలకు కూడా ప్రయోజనం కలుగుతుందని ఇద్దరు ముఖ్యమంత్రుల అభిప్రాయం. ఇటీవల ప్రజాభవన్లో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీలో ఈ అంశం ప్రస్తావనకు రావటమే కాకుండా లోతుగా చర్చ జరిగి ఏకాభిప్రాయం కుదిరినట్లుగా అధికార వర్గాల సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ప్రజల్లో భిన్నమైన సెంటిమెంట్లు ఉన్నాయని ఇద్దరు సీఎంలు మొన్న జరిగిన మీటింగ్ లో పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారని, అభివృద్ధి ఫలాలు రెండు రాష్ట్రాల ప్రజలు అందడం ద్వారా సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందనేది వీరి భావన. రాష్ట్రాలు పరస్పరం ఘర్షణ పడడం ద్వారా అభివృద్ధి కుంటుపడుతుందని, సమస్యలు, వివాదాలు లేకుండా అభివృద్ధి చెందుతాయన్న అంశంపై ఈ సమావేశంలోనే చర్చ జరిగింది. ప్రజల్లో ఆ కాన్ఫిడెంట్ కలిగించడం ప్రభుత్వాల బాధ్యత అనే అభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం 6 లైన్ల రహదారి నిర్మాణం ఒక్కో జిల్లాలో ఒక్కో తరహాలో ఉన్నందున వాటిని అంచనా వేసుకుంటూనే కేంద్రం ద్వారా 8 లైన్ల గ్రీన్ఫీల్డ్ హైవేగా మార్చాల్సిన ఆవశ్యకతపై ఇద్దరు సీఎంలు చర్చించుకోవటం గమనార్హం. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఇటీవలే ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. రాష్ట్రంలో కొత్త జాతీయ రహదారులను మంజూరు చేయటమే కాకుండా కొన్ని రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి అప్పగించాలని ఆ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు చేసిన రిక్వెస్ట్ లోని సైతం హైదరాబాద్ నుంచి పలు జిల్లాల్లో కలపడానికి ఉద్దేశించే రహదారులు, ఎలివేటెడ్ కారిడార్, ఫ్లైఓవర్ల అవసరాలను వివరించారు. ఇప్పుడు హైదరాబాద్, అమరావతి మధ్య 8 లైన్ల గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే సాకారమైతే ప్రజల రాకపోకలకు మాత్రమే కాక తెలంగాణలోని డ్రై పోర్టు నుంచి మచిలీపట్నంలోని ఓడరేవు వరకు సరుకు రవాణాకు మార్గం సుగమం అవుతుందని, ఎగుమతులు పెరుగుతాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందన్నది రెండు రాష్ట్రాల అభిప్రాయం. హై స్పీడ్ రోడ్డు కనెక్టివిటీ విషయంలో త్వరలోనే రెండు రాష్ట్రాల తరపున కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ప్రతిపాదనలు వెళ్లనున్నాయి. ఈ విషయంపై సానుకూల స్పందన వస్తుందని, ఏపీ సీఎం చంద్రబాబు చొరవ తీసుకుంటారనే అభిప్రాయం రెండు రాష్ట్రాల్లోనూ వ్యక్తమవుతోంది.